అందరికీ నమస్తే. నేను మీ శ్రీనివాస్ గౌడ్, జర్నలిస్ట్ మన జుక్కల్. సమాజంలో జరుగుతున్న ప్రతి చిన్న మార్పును తన కలం పట్టి నిజాన్ని కవిత్వంగా, వాస్తవాన్ని కథగా మలిచే అరుదైన రచయిత ఆయనే మన బిచ్కుందాకు చెందిన జగదీష్ గారు. కేవలం రచయిత మాత్రమే కాదు, సమాజానికి అద్దం పట్టే ఒక స్వరం. ఆయన ఇప్పటి వరకు సమాజానికి సంబంధించిన అనేక స్టోరీలు, మనసుకు తాకే కవిత్వాలు, ఆయన ఆలోచనలకు దారి తీసిన 5 పుస్తకాలు రచించిన ఆయన వివిధ సంస్థల నుంచి ప్రశంస పత్రాలు కూడా అందుకున్నారు. అలాంటి ప్రతిభావంతుడు మన జుక్కల్ స్టూడియోకి వచ్చారు. రచన వెనుక కథ, సమాజంపై ఆయన అభిప్రాయాలు మరియు యువతకు ఇచ్చే ఆయన సందేశం ఏమిటో ఈ ఇంటర్వ్యూలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జగదీష్ గారు నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. మీరు చాలా కవిత్వాలు, అలాగే సమాజంలో జరుగుతున్న వివిధ అంశాల పట్ల కవిత్వాలు, చిన్న చిన్న స్టోరీస్ రాస్తారని మీ మిత్రులు అలాగే మీ బిచ్చుకుంద నుంచి చాలామంది ఫోన్ చేశారు. అందుకే మీకు ఈరోజు స్టూడియోకి పిలిచి ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఏంటి మీరు ఇప్పటి వరకు ముందుగా మీ గురించి, అంటే మీ పేరు, మీ పూర్తి పేరు, అలాగే మీ కుటుంబ నేపథ్యం ఒకసారి మా ప్రేక్షకుల గురించి చెప్పండి. నమస్కారం సార్. నా పేరు జగదీష్ బాయికాడి. మా నాన్న పేరు గంగారాం బాయికాడి, సత్యవ మా అమ్మ పేరు. మా కుటుంబం వచ్చేసి వ్యవసాయం చేసే కుటుంబం సార్. నా స్టడీస్ వచ్చేసి డిఎడ్ కంప్లీటెడ్, ఎంఎస్సి మ్యాథ్స్ కూడా కంప్లీటెడ్. నేను వృత్తిరీత్యా 5 ఇయర్స్ పబ్లికేషన్స్లో వర్క్ చేశాను. అంటే ఆర్టికల్స్ పబ్లికేషన్స్లో దాంట్లో వర్క్ చేశాను. తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల జాబ్ మానేయడం జరిగింది. కొన్ని 3 ఇయర్స్ 4 ఇయర్స్ అట్లా వ్యవసాయం కూడా చేశాను. వ్యవసాయం చేసిన తర్వాత ఇంకా మరికొన్ని పరిస్థితుల వల్ల నేను అది కూడా మానేసి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. టెట్కి ప్రిపేర్ అయ్యాను. రీసెంట్గా మొన్ననే ఎగ్జామ్స్ రాశాను. ఆ రిజల్ట్స్ కోసం వేచి చూస్తున్నాను. రచనల వైపు మీ ప్రయాణం మొట్టమొదటిగా ఎలా ప్రారంభించారు అదొకసారి చెప్పండి. ఓకే సార్, ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. ఎందుకంటే నేను చాలా ఇంట్రోవర్ట్ సార్. అంటే నేను నలుగురిలో ఎక్కువ తొందరగా కలవలేను, అందరితో ఎక్కువ మాట్లాడలేను, కానీ రాత రూపంలో కానీ వ్యక్తపరుస్తాను. అయితే మొదటిసారిగా నేను రాసిన కవితము, నేను డిఎడ్ చదువుతున్న రోజుల్లో మా కాలేజీలో మాకు ఒక లెక్చరర్ గారు ఒక పేపర్ క్లిప్ తీసుకొని వచ్చి దీనిలో ఉన్న ఫోటో ఆధారంగా, సందర్భం ఆధారంగా మీరు ఒక కవిత్వాన్ని, ఒక స్టోరీ రాయమని చెప్పారు. దాన్ని బట్టి నేను ఒక రచనగా రాశాను. నా మొదటి రచన ప్రయాణం అక్కడనే ప్రారంభమైంది. ఏంటి అంటే మొట్టమొదటిగా రచించిన రచన అది చెప్పండి ఒకసారి. అక్కడ ఆ పేపర్ క్లిప్లో ఏంటంటే రోడ్డు పైన విన్యాసాలు చేసేవారు ఉంటారు కదా, దాని గురించి రాశాను సార్. అక్కడ ఒక వ్యక్తి ఒక తాడు పైన నడుస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళు ఆ విన్యాసాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు నేను అతను ఎలా ఫీల్ అవుతున్నాడో దాన్ని బట్టి నేను రాశాను సార్. ఓ బాటసారి చూడు ఓ వైపు నాకు ఓసారి, ఓ బాటసారి చూడు ఒకసారి నా వైపు ఓసారి, చూస్తూ చూస్తూ నేను చేస్తున్న విన్యాసం నీ హృదయానికి తాకితే, నేను చూస్తున్న విన్యాసం నీ హృదయానికి తాకితే నాకు చేయు ఓ సహాయాన్ని, ఓ చిన్న సహాయాన్ని, ఆ సహాయాన్ని గుర్తుపెట్టుకుంటాను నా చివరి శ్వాస వరకు అని రాశాను సార్. అంటే ఆ బాటసారి యొక్క కవిత్వము మీకు రచనల వైపు బాటలు వేసిందని అనుకోవచ్చు. అవును సార్. ఆ ప్రకారం కూడా నాకు నా రచనల వైపు ఇంట్రెస్ట్ తీసుకురావడానికి ఏంటంటే, ఆ రోజు నేను కాలేజ్లో అందరికీ తెలిసాను సార్ ఆ చిన్న రచనతో. మా కాలేజ్ మల్లారెడ్డి కాలేజు, నా 3 కాలేజీలు ఒక దగ్గరే ఉండేటి. అంటే బిఎడ్ వాళ్ళకు నేను తెలిసాను, ఎంఎడ్ వాళ్ళకు నేను తెలిసాను. ఆ డిఎడ్లో ఒక వ్యక్తి జగదీష్ అనే వ్యక్తి ఉంటాడంట, ఇలా చాలా బాగా రాశాడు అనే ఒక చిన్న ఉత్సాహం నాలో నింపారు సార్. అప్పటి నుండి నేను రాస్తూ ఉన్నాను. అంటే ఒక చిన్న రచన మీకు అందరినీ గుర్తుపట్టేలా చేసింది. అవును సార్. జగదీష్ అంటే అప్పటి వరకు తెలియని వ్యక్తి కూడా ఆ కవిత్వం ద్వారా అందరు గుర్తుపట్టే విధంగా చేశారు. అవును సార్. అంటే నేను ఏంటి ఎవరు అంటే తెలియదు ఎవ్వరికి, ఆ క్షణం వరకు తెలియదు సార్. నేను బ్యాక్ బెంచర్, అంటే లాస్ట్ కూర్చోవాడిని. నా చదువు ఏంది, చదివినా వెళ్ళిపోయినా నా కాలేజ్లో, ఆ విధంగానే ఉండేది. కానీ ఆ రచనతో నేను అందరికీ లెక్చరర్స్లో ఒక మంచి అభిప్రాయం పెరిగింది. నా సీనియర్స్లో నాకు ఒక మంచి అభిప్రాయం పెరిగింది. వాళ్ళు వచ్చి నాకు కాంగ్రెస్ చెప్పడము, చాలా బాగా రాసినావు, ఇంకా బాగా రాయు అంటే నేను రచయిత కాదు ఆ సమయానికి, ఇంకా బాగా రాయు, కొత్తగా రాయు,
నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలని వాళ్ళ ప్రోత్సాహం కూడా నాకు ఉండేది సార్. అంటే ఒక చిన్న రచన అందరికీ పరిచయం చేయడము, అందరూ మిమ్మల్ని అభినందించడము, ఇంకా మీలో ఉత్సాహం పెరిగింది. అవును సార్, ఉత్సాహం పెరిగింది. మరి ఇంకా అదే కాక నేను మా తండ్రుల దగ్గర ఎక్కువగా ఉండడం గత కొన్ని సంవత్సరాల నుండి. మా నాన్న వ్యవసాయదారుడు. అక్కడ రైతు పడే వేదనను నాకు ఒక కవిగా మార్చాయి. మళ్ళీ నా చుట్టూ ఉన్న పరిస్థితులు నన్ను ఒక కవిగా మార్చాయి. అదేవిధంగా నా కోపాన్ని, నా ప్రేమను ఇతర వ్యక్తులతో నేను వాక్చాతుర్యంతోటి వాళ్ళకి వివరించలేకపోతాను. కానీ రాతరాగా ఒక రచయితగా నేను వ్యక్తపరుస్తా. నా ఫీలింగ్ ఇది. నేను ఇలా భావిస్తున్నాను అని. అలా కూడా నన్ను నేను ఒక రచయితగా మలుచుకున్నాను. అంటే కొన్ని సందర్భాలు నన్ను రచయితగా మార్చాయి. మీరు రాసే ఈ రచనలు, కవిత్వాలు సమాజంలో అంటే ఎలాంటి విషయాల మీద ఎక్కువ ఉంటాయి? సార్ అంటే సమాజంలో జరిగే ప్రతి సంఘటన విషయం నేను రాస్తూనే ఉంటాను సార్. అంటే కొన్నిసార్లు అది ఇది అని కాదు. ఇప్పుడు ఒకసారి వ్యవసాయ క్షేత్రంలో జరిగే రైతులు పడే వేదనను కూడా నేను రాశాను. ఇప్పుడు చిన్న చిన్న మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పైన కూడా నా రచనలు ఉంటాయి. మరి చిన్న పిల్లల వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనే కవిత్వాలు నా దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్న వ్యక్తి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా నాకు ఉంటాయి. ఒక తల్లికి కొడుకుకు, ఒక తల్లికి ఒక తండ్రికి ఎలాంటి సంబంధాలు ఉండాలో అవి కూడా నేను రాయగలుగుతాను సార్. నేను ఎక్కడ ఒక శవం దగ్గర వెళ్ళినా అక్కడ జరిగిన సంఘటన ఆధారంగా కూడా కవిత్వాన్ని రాస్తాను. కలిసినప్పుడు స్నేహితులు ఎలా మెలగాలో కవిత్వాన్ని రాస్తాను. ఒక ప్రియుడిని కోల్పోతే ఎలా ఉంటుందో ఆ బాధను కవిత్వగా రాస్తాను. ఒక తల్లి దూరం అయితే ఎలా ఉంటుందనే దాన్ని బట్టి కూడా కవిత్వాన్ని రాస్తాను. అంటే కవికి కాదు ఏది కారణం అని, అంటే ఏ కారణమైనా చూస్తూ ఒక కవిత్వం రాయగలుగుతాను సార్ నేను. మీరు ఇన్ని విషయాలు చెప్పారు కదా జగదీష్ గారు, దాంట్లో ఒకటి రెండు మీకు నచ్చిన ఏదైనా ఉంటే చెప్పండి. ఓకే సార్. ఇప్పుడు అంటే కొడుకు కూతురు పుట్టుకకు కారణం ఎవరికి తెలియదు అని అంటారు. కానీ పుట్టుకకు కారణం ఒక విషయం ఉంటుంది సార్. అది మన పల్లెటూరులోనే కానీ సిటీలో కానీ అంటే అంటే ఎవరిని నిందితురాలుగా చేశారంటే ఒక అమ్మనే. అంటే నీ వల్లనే కొడుకు పుట్టాడు, నీ వల్లనే ఆడపిల్ల పుట్టింది అని. ఇది తప్పు. దీనిపై నేను ఒక చిన్న ఇన్సిడెంట్గా రాశాను సార్ కవిత్వము. నేను ఒకసారి చదువుతాను చూడు. ఈ రచనకు నేను పెట్టుకున్న పేరు ఎవరు అంగీకరించలేని అందమైన నిజం. అంటే ఇది నిజం అని తెలుసు కానీ ఎవరు అంగీకరించారు. దాన్ని నేను ఎలా రాసుకున్నానంటే ఈ నిజం ఈ కవిత ఏ రోజు రాశానంటే మహిళా దినోత్సవం రోజు రాశాను సార్. ఈ నిజం తెలుసుకున్న రోజు అసలైన మహిళా దినోత్సవం. ఈ నిజం తెలుసుకున్న రోజు అసలైన మహిళా దినోత్సవం. నీ పుట్టుక కొందరికి శాపం, నీ పుట్టుక కొందరికి వరం. ఇక్కడ నీ పుట్టుక కంటే మరణాన్ని కోరేవారు ఎందరో. ఇక్కడ నీ పుట్టుక కంటే మరణాన్ని కోరేవారు ఎందరో. తల్లి గర్భంలో నువ్వు ఉన్నావని తెలిసినప్పటి నుండి, అంటే తల్లి గర్భంలో నువ్వు ఉన్నావని తెలిసినప్పటి నుండి నీలాంటి మరో ఆడపిల్లకు జన్మనిస్తున్నావని తెలిసిన వరకు కూడా, అంటే నీలాంటి ఆడపిల్లకు జన్మనిస్తున్నావు అని ఈ వయసుకు వచ్చే వరకు కూడా నీ మరణాన్ని కోరేవారు ఎందరో. అంటే ఇప్పుడు తల్లి ఒక భార్య గర్భంతో ఉంది సార్, ఆడపిల్ల పుడుతుంది అని తెలిసేలోపే చంపేస్తున్నారు. అందుకోసమే నేను ఇలా రాసుకున్నా. ఆడపిల్లకు జన్మనిస్తున్నావు అని భార్యలను వదిలేసే భర్తలు ఎందరో ఉన్నారు. అంటే ఒక ఆడపిల్లకు జన్మనిస్తున్నావు నువ్వు వద్దు అనే భర్తలు ఎందరో ఉన్నారు. కానీ అసలైన కారణం ఎవరు తెలియదు. సైన్స్ ప్రకారం పుట్టుకకు తటస్థంగా లేని XY క్రోమోజోమ్లు కారణమని ఎవరు అంగీకరించారు. అంటే ఇప్పుడు ఆడపిల్లలో ఒక క్రోమోజోమ్ కాన్స్టెంట్గా రిలీజ్ అవుతూనే ఉంటుంది. కానీ అదే భర్త క్రోమోజోమ్లో ఒకటి X ఒకటి Y, భర్త నుండి XY ఏదో ఒకటి రిలీజ్ అవుతుంది. కానీ భార్య నుండి మాత్రం ఒకటి XA రిలీజ్ అవుతుంది. అంటే తటస్థంగా లేని నీ క్రోమోజోమ్ల వల్ల మగపిల్లవాడ ఆడపిల్లవాడ అని పుడుతున్నాడు. కానీ వాడు అంగీకరించాడు, నీ వల్లనే ఆడపిల్లలు పుడుతున్నారు, నీ వల్లనే కొడుకులు పుడుతున్నారు అని. అయితే దీనికి ఆడపిల్లకు పుట్టుకకు కారణమైన భర్తను వదిలేసే భార్యలు లేరు కదా.
అంటే ఇది నిజం, సైన్స్ నిజం తెలుసుకున్న అమ్మాయి ఇప్పుడు మగపిల్లాడు పుట్టడానికి ఆడపిల్ల పుట్టడానికి కారణం భర్తలే అని తెలిసిన భార్యలు కూడా భర్తలను వదిలేస్తలేరు కదా. ప్రపంచంలో చదువుకున్న వ్యక్తి అయినా చదువు రాని వ్యక్తి అయినా భార్యనే శిక్షిస్తారు కదా. ఇది సార్ నేను రాసింది. ఓకే, చాలా గొప్పగా ఉంది మన జగదీష్ గారు. అంటే మహిళల పట్ల సమాజంలో జరుగుతున్న విషయాలు, అలాగే ఆడపిల్లలు పుడితే ఎలాంటి అభిప్రాయాలు ఉంటాయి అనే విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ కవితంలో మీరు వివరించారు. మీరు కొన్ని పుస్తకాలు కూడా రాశారు, అలాగే బుక్స్ కూడా ప్రింట్ చేశారని కూడా మాకు సమాచారం వచ్చింది. ఏంటి ఆ పుస్తకాలలో మీరు ఏ అంశాలను ముఖ్యంగా రాశారు, ఏంటి ఒకసారి అది కూడా వివరించండి. ఓకే సార్, నేను బుక్స్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది. అది ద అవుట్ ఆఫ్ ది బాక్స్ అని ఇక్కడ ప్రచురం చేసింది, ఇక్కడ ఉంది. ఏ బుక్ అవుట్ ఆఫ్ ది బాక్స్. దీంట్లో నేను మా ఫాదర్ గురించి, అంటే మా ఫాదర్ ఒక రైతు. ఆ రైతు ఎలా అయ్యాడు అంటే తన కులం ఏంది అని అడిగితే ఒక రైతును వచ్చి తనకు మీ ఫాదర్ కులం ఏంది, మీ ఫాదర్ ఏం పని చేస్తున్నాడు అని ఒక వ్యక్తి అడిగితే నేను సమాధానం ఎలా చెప్పానో దాని గురించి ఈ పుస్తకంలో వివరించడం జరిగింది సార్. ఇంకొక పుస్తకం సార్, లాస్ట్ ఆఫ్ లవ్. దీంట్లో నేను ఏం రాశానంటే ప్రేమ, ప్రస్తుతం రోజులలో ప్రేమ ఎలా ఉంది, ఒక అబ్బాయి ప్రేమ ఎలా ఉంది, ఒక అమ్మాయి ప్రేమ ఎలా ఉంది అనే దాని గురించి ఈ పుస్తకంలో వివరించాను సార్. రచనలతో, కవిత్వాలతో సమాజంలో మార్పు తీసుకురావచ్చని మీరు నమ్ముతారా? నమ్ముతాను సార్. ఎందుకంటే కొన్ని సందర్భాలలో పాటలు పాడడం ఒక రకంగా ఉంటుంది, మనం మాటలు చెప్పడం ఒక రకంగా ఉంటుంది. కొన్ని విషయాలు, చెప్పలేని విషయాలు రచన రూపంలో చెప్పవచ్చు. అంటే ఒకరు ఒక రకంగా మారుతారు, ఒకరు ఒక రకంగా మారుతారు. నేను ఎన్నుకున్నది ఏంటి అని అంటే రాయడం వల్ల ఎవరో ఒకరు, అంటే నేను సంతోషపడకపోయినా పర్వాలేదు, నేను నా వ్యక్తిత్వంగా మారకుండా పర్వాలేదొచ్చు, కానీ నా రచన వల్ల ఎవరో ఒకరు ఖచ్చితంగా నా రచనల అనుభూతి చెంది మార్పు వాళ్ళలో కూడా వస్తుందని నమ్మే వ్యక్తిని సార్ నేను. సమాజంలో పుస్తక పఠనం అనేది చాలా తగ్గిపోయింది, సోషల్ మీడియానే ఎక్కువ ఫాలో అవుతున్నారు. పుస్తక పఠనంపై మీ అభిప్రాయం చెప్పండి. పుస్తక పఠనము తగ్గింది సార్, ఒప్పుకుంటాను. కానీ కరోనా తర్వాత కొంతమంది కాలక్షేపం కోసమో, అంటే మనకు ఒక 40 రోజుల్లో ఎన్నో రోజుల్లో లాక్డౌన్ జరగడం వల్ల కాలక్షేపం కోసమో చదవడం మొదలుపెట్టిన వాళ్ళు, లేదా కొంతమంది ఏంటంటే కొటేషన్స్ రాయడానికి కానీ, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలోనే ఉంది సార్. ఫస్ట్ నేను అంటే వ్యక్తిగతంగా ఎవరికి తెలియదు, నా పక్క వాళ్ళకి అంటే సోషల్ మీడియా ప్రభావం వల్ల కూడా కొంతమందికి ఇష్టం ఉంటుంది సార్. చాలామంది బుక్స్ చదవడానికి ఇష్టపడుతున్నారు ఇప్పుడు. అంటే అది ఎలా ఉంటుంది అంటే మన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన యాస, మన భాష పెరగడంతో కొంతమంది బుక్స్ చదవడం మొదలు పెట్టారని కూడా నేను నమ్ముతాను సార్. కొన్ని చిన్న స్కూల్స్లో కానీ, కొన్ని కళాశాలలో కానీ కొంతమంది లైబ్రరీకి వెళ్ళడం, అంటే వాళ్ళు ఫస్ట్ చదవాలని చదవకపోవచ్చు, కానీ ఒకసారి ఒక బుక్ చదివిన తర్వాత అలవాటు పడుతున్నారు సార్ ఈ మధ్య. ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఈ మధ్య ఎక్కువగా ఉంటుంది సార్. 24 గంటలు ఫోన్లో కూర్చునే వ్యక్తికి ప్రతి చిన్న పిల్లవాడికి ఒక బుక్ను అలవాటు చేయడం ద్వారా కూడా ఇంకా ఎక్కువ మంది పుస్తక పఠనంపై అవగాహన కల్పించవచ్చు. మీరు రచించిన రచనలు కానీ, కవిత్వాలు కానీ ఈ సమాజంలో జరుగుతున్న విషయాలను పుస్తక రూపంలో మీరు తీసుకొచ్చారు. అంటే మీకు ప్రశంస పత్రాలు కూడా వచ్చాయనే విషయం నాకు తెలిసింది. ఏంటి ఆ ప్రశంస పత్రాలు, ఏ సంస్థ వాళ్ళు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఒకసారి ఆ వివరాలు కూడా చెప్పండి. ఓకే సార్, ద ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు సార్ ఇది. అంటే నేను ఒక వ్యక్తికి నా రైటింగ్స్ ద్వారా, నా పదాల ద్వారా ఎదుటివాడికి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను. ఇప్పుడు మనం అంటాం సార్, మంచి ఉన్న చోటే ఇంకో మంచి పెరుగుతుంది, కానీ చెడు ఉన్న చోటు చెడు కూడా పెరుగుతుంది. అంటే నేను మంచిని పెంచుతున్నాను అని గ్రహించింది సంస్థ ఇది. స్వరభారతి పరివార్ ట్రస్ట్ వారు ఇచ్చారు సార్ ఇది నాకు. ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎలా అంటే ఇప్పుడు చూడండి, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ లాగా ఉంటారు సార్ కొంతమంది. ఏంది ఇప్పుడు డ్రగ్స్కి అడిక్ట్ అవుతారు కొంత పిల్లలు, కొంతమంది మందుకు బానిస అవుతారు, కొందరు ప్రేమకు బానిస అవుతారు. అలా కాకుండా నీ తల్లిదండ్రుల మీద నువ్వు ఎలా ప్రేమను చూపించాలి, నీ స్నేహితులతో నువ్వు ఎలా ఉండాలి అని కొన్ని నా రచనలకు వీళ్ళు సంతోషపడి నాకు ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు ఇచ్చారు సార్. ఇది నాకు స్టోరీ మిర్రర్ యాప్ వారు ఇచ్చారు సార్.
అంటే ఇది ఇంటర్నేషనల్ యాప్. అంటే అన్ని దేశాల వాళ్ళు, అంటే మన దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం వాళ్ళు రచయితలు దాంట్లో స్టోరీస్ అప్డేట్ చేసుకోవచ్చు. సో ఈ స్టోరీ మిర్రర్ యాప్ వాళ్ళు నాకు ఈ అవార్డుని ఇచ్చారు. ఇది ఉత్తమ రచయిత అవార్డుగా 2023కు గాను. అంటే దాంట్లో ఎలా ఉంటుందంటే ఆ, యువ రచయితలు ఎవరు, రచయితలు కానీ సీనియర్ రచయితలు కానీ తమకు నచ్చిన స్టోరీస్ ఏమైనా రాస్తే వాళ్ళ ఆ యాప్లో పబ్లిష్ చేస్తాం సార్. ఆ పబ్లిష్ చేసిన దానికి రీడర్ చాయిస్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు ఇచ్చేది ఒక అవార్డు ఉంటుంది సార్. నాకు ఇది అవార్డు రీడర్ చాయిస్, అంటే ఎక్కువ మంది చదివి ఇష్టపడి నన్ను ఎన్నుకోవడం జరిగింది సార్ 2023కు ఉత్తమ రచయితగా. ఓకే. మరి ఇది నేషనల్ యూత్ ఐకాన్ సార్. ఇది సర్టిఫికేట్ నాకు ఎవరు ఇచ్చారంటే లోక్ కళ్యాణ్ ఫౌండేషన్ వాళ్ళు. అంటే ఈ రోజుల్లో యువత అనేది రచనల వైపు రావడం లేదు. అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడడం, లేకుంటే రీల్స్ చేయడం పైన కానీ, లేకుంటే గేమ్స్కి ఎక్కువ అడిక్ట్ అవ్వడం వల్ల కానీ చేస్తున్నారు. కానీ ఇప్పుడు నాలాంటి కొంతమంది యువ రచయితలు ఇంకా కొంతమంది ముందుకు వస్తారు అని నాకు వీరు ఏం చేశారంటే నేషనల్ యూత్ ఐకాన్ అవార్డు ఇవ్వడం జరిగింది సార్. ఇది ఇచ్చిన వారు లోక కళ్యాణ్ ఫౌండేషన్ వాళ్ళు సార్. అంటే ఇది ఇవ్వడం అనేది మా ఇప్పుడిప్పుడు వస్తున్న రచయితలకు కానీ రచనలు చేయాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఇవో పెద్ద పురస్కారం సార్. దీన్నే మేము చాలా గౌరవంగా చూసుకుంటాము. అంటే మాకు డబ్బులో అవసరం లేదు, కానీ ఇలాంటివి ఉంటే మాకు చాలు అనే రచయితలు కూడా చాలామంది ఉన్నారు సార్. ఓకే. ఇది కూడా స్టోరీ మిర్రర్ వాళ్ళే ఇచ్చారు సార్. వాళ్ళు ఎలా అంటే మనం ఎన్ని రచనలు పెడుతున్నామో యాప్లో, మళ్ళీ అంటే మన రచనలు ఎంతమందికి రీచ్ అవుతున్నాయి, మరి అంటే మన పొజిషన్ ఎలా ఉంది. ఇప్పుడు యువ రచయితకు అంటే అవార్డు లాగా ఇచ్చినట్టు వీళ్ళు ఒక పేరుని ఇట్లా ఇస్తారు సార్, ఈ లెఫ్టినెంట్ లిటరేచర్ అని. ఇలా ఉంటాయి సార్ అవార్డ్స్. ఈ సర్టిఫికేట్ వచ్చేసి మంత్ ఆఫ్ ది సెప్టెంబర్, అంటే ప్రతి మంత్లో ఒక ఉత్తమ రచయితని ఎన్నుకుంటారు, ఒక ఉత్తమ రచనను ఎన్నుకుంటారు. ఆ రచనను ఉత్తమ రచయితగా ఎవరైతే ఎన్నిక కాబడతారో వారికి ఇస్తారు. ఇది నేను రాసిన ఒక రచనకు నాకు ఉత్తమ రచయితగా రావడం జరిగింది. ఆ రచన ఏంటంటే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అభివృద్ధి పేరుతో పచ్చగా ఉండే భూమాతను మానభంగం చేసి అర్ధనగ్నంగా చేసినట్టుగా ఎన్నో చెట్లను నరికి అడవులను నాశనం చేస్తున్న ధనవంతుడికి ఓ రాజులా చేస్తున్నాము. అదే పచ్చని పైరుని పెంచి భూమాతకు ఒక పచ్చని చీరలాగా చేసి పైరును పండించే రైతుని మాత్రం మనం ఎలాంటి సహాయం అందిస్తలేము. ఇక్కడ చీర చివరకు రైతుకు ఒక ఉరితాడులా మారుతుంది. ఆ ఉరితాడుగా మారుతుంది అంటే పచ్చని పైరే చీరగా మారి, ఆ పైరు చీరగా మారి చీర రైతుకు ఉరితాడుగా మారుతుంది. అంటే మనం ఇక్కడ అభివృద్ధి పేరుతో కాంట్రాక్టర్లను ధనవంతులుగా చేస్తున్నాము, చెట్లను నరికి మన భూమాతను మనమే బాగా మానభంగం చేసుకుంటున్నాం. కానీ రైతుకు మాత్రం ఎలాంటి సహాయం అవసరం లేదు, మేము ఉన్నామనే ధైర్యాన్ని కూడా ఇవ్వడం లేదు. అంటే అభివృద్ధి, ఆకలి తీర్చే రైతు లేనిది అభివృద్ధి ఎందుకు అని ఈ రచన రాయడం జరిగింది. అందుకోసమే నాకు ఆ సంస్థ వారు ఆథర్ ఆఫ్ ది మంత్ సెప్టెంబర్గా ఎన్నుకోవడం జరిగింది. రచనలు చేస్తూ మీరు ఎదుర్కొంటున్న కష్టాలు ఏంటి? ఆ కష్టాలను మీరు ఎలా అధిగమిస్తున్నారు? సార్ నేను రాస్తున్నాను సార్, నేను లైఫ్లో కష్టాలు ఎదుర్కొంటున్నా. రీసెంట్గా మా ఫాదర్ చనిపోయాడు. నాకు ఫాదర్ అనేది చాలా ఇష్టం సార్. ఆ కష్టాన్ని నేను ఇప్పుడు నాకు ఎదురయ్యే కష్టాన్ని నేను మంచిగా చూడవచ్చు, అదే కష్టాన్ని నేను చెడుగా కూడా చూడవచ్చు. మరి ఆ ఎదుర్కొనే కష్టాన్ని కూడా రెండు విధాలుగా మార్చుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను తాగడం కానీ, అంటే త్రాగే వైపు మందు బాబుగా తయారు అవ్వచ్చు. నేను నన్ను ఓదార్చే నా రచనలు నేను ఇంకా ఎక్కువ చేసి ఒక మంచి రచయిత కూడా పేరు పొందుకోవచ్చు కదా సార్. అందుకోసమే రచనలను నేను ఎన్నుకున్నాను. ఈరోజు నాకు ఎంత కష్టం వచ్చినా నా రచనలు నాతోనే ఉంటాయి. అలా నేను ఒక చిన్న నా కలం నా నేస్తమని
ఒక చిన్న రచన ఉంది సార్. మీకు రచయితకు కళానికి మధ్య ఎలాంటి సంబంధం ఉంటుంది? రచయిత మనోభావాలు దెబ్బతిన్నప్పుడు కానీ, రచయిత సంతోషంగా లేని సందర్భంలో కానీ, తన కలం తనని ఎలా ఓదారుస్తుందో ఒక చిన్న కవిత లాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వినిపించండి. ఒక రచయితకి తెల్ల కాగితాన్ని తన రచనలతో నల్లగా చేయడం తెలుసు, కానీ ఎదుటి వ్యక్తిలో దాగి ఉన్న ఈర్ష్య ద్వేషాన్ని గుర్తించలేడు కదా. అంటే నేను నా కలం చెప్తా సార్. అంటే ఎవరైనా నన్ను హర్ట్ చేసినా, ఎవరైనా నన్ను తిట్టినా, ఎవరైనా నా మనోభావాలు దెబ్బతీసేటట్టు ప్రవర్తించినా, అప్పుడు నా కలం చెప్తుంది, అంటే నీకు ఓన్లీ తెల్ల కాగితాన్ని నీ రచనల ద్వారా నల్లగా చేయడం మాత్రమే తెలుసు, కానీ ఎదుటి వ్యక్తి నిన్ను ఎంత ద్వేషిస్తున్నాడు, ఎదుటి వ్యక్తి ఆలోచన ఏంటి అనేది నీకు తెలియదు. నీకు తెలిసింది మాత్రం ఏంది, ఓన్లీ రాయడం. అది చెయ్యు, నువ్వు బాధపడకు. అంటే ఇప్పుడు నువ్వు నీ చివరి శ్వాస వరకు నువ్వు నీతో ఎలా ఉంటావో, నేను చివరి కట్టే కాలే వరకు కూడా నీతోనే ఉంటాను అని నా కలం నాకు చెప్తుంది సార్. ఇది నాకు చాలా మోటివేటెడ్గా అనిపిస్తుంది ప్రతిసారి. చాలా బాగుంది జగదీష్ గారు. మీలాగా రచయితలు, కవిత్వాలు రాసే యువకులకు మీరు ఇచ్చే సలహా ఏమిటి? నేను ఇచ్చే సలహా ఒకటి. ఇప్పుడు మనం తెర వెనుక ఉన్న మనుషులము. అంటే ఎలా అంటే, ఇప్పుడు సినిమాకి రచయిత ఉంటాడు, పాటలకి ఒక రచయిత ఉంటాడు, చిన్న డ్రామా వేసిన తెర వెనుక మనుషులము. కానీ మనం 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 మన నుంచి పెన్ను కదిలితేనే ఒక సినిమా, మన పెన్ను కదిలితేనే ఒక డ్రామా. మనం నవ్వించగలము, ఏడిపించగలము. అంటే యాక్టర్స్ ఉంటారు సార్. ఇప్పుడు మన పెన్ను మనం ఎలా రాస్తే వాళ్ళు అదే విధంగా ప్రవర్తిస్తారు. అంటే మనం ఎక్కువ కనపడకపోవచ్చు, అంటే మనకు ఫేమ్ రాకపోవచ్చు, కానీ దీని వెనుక ఎవరో ఒకరు ఉంటారు అని వాళ్ళు, ఇది హీరో గుర్తుపట్టకపోవచ్చు, యాక్ట్ చేసిన వ్యక్తి గుర్తుపట్టవచ్చు, గాయకుడు గుర్తుపట్టకపోవచ్చు, కానీ అది మనం రాసింది చదివిన వాడు అనుభవించి ఇది ఎవరో రాశారా, బాగా రాశారా అని అనుకుంటారు చూడండి. అదే నీకు చాలా గౌరవం తెస్తుంది. ఏదో ఒక రోజు రాస్తూ ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి సార్. నేను ఇప్పుడు నా విషయానికే చెప్తాను సార్. నేను మొదట్లో ఒక 2 years వరకు ఎవ్వరికి నేను రాస్తానని కూడా తెలియదు సార్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్లో ఛానల్ ఉంటుంది. 2 years వరకు నేను రాస్తానని కూడా ఎవ్వరికి తెలియదు. ఒకవేళ రాసినా ఎలా అనేవారంటే, నువ్వు రాస్తున్నావా, అంటే ఎంత డబ్బులు వస్తాయి, అలా కొన్ని క్వశ్చన్స్ ఎదురైనాయి సార్ నాకు. అది ఏంది అంటే, డబ్బు కోసమే రాయాలా, లేకుంటే ఏదైనా ఫేమ్ వస్తేనే రాయాలా? నేను నా ఓదార్పు కోసం, నాకు ఫ్యాషను అంటే నేను ఎంచుకున్నాను, నేను నలుగురితో కలవలేను. అలాంటప్పుడు నేను ఆ విషయాన్ని రాస్తాను, పేపర్ రూపంలో పెట్టుకుంటాను. కొన్ని సందర్భంలో నాకు ఒంటరితనంలో ఉన్నా కూడా నా రచనలు నాకు ఎట్లా అంటే నాకు తోడుగా ఉంటాయి. అంటే ఎవరు నీకు తోడుగా లేని రోజు నీతో మేము ఉంటాము అని నా రచనలు చెప్తాయి సార్. నన్ను ఓదారుస్తాయి, నన్ను నవ్విపిస్తాయి. అంటే అది ఒక సందర్భంలో మనం రాసుకున్నవే. ఇప్పుడు కొన్ని సందర్భంలో మనం హ్యాపీగా ఉంటాం, హ్యాపీనెస్ రాసుకుంటాం. కొన్ని సందర్భంలో సాడ్నెస్ ఉంటాం, బాధతో రాస్తాము. కొన్ని సందర్భంలో కోపంతో ఉంటాం, కోపంతో ఉన్న రచనలను చేస్తాం. ఇలా ఇవన్నీ చేసిన తర్వాత ఒక సందర్భంలో నువ్వు ఒంటరిగా కూర్చుంటావు. అంటే నీకు బాధపడాలో తెలియదు, సంతోషపడాలో తెలియదు, నవ్వాలో కూడా తెలియదు. అప్పుడు ఆ సమయంలో మనం రాసుకుంటా రచనలు ఉంటాయి కదా సార్, మనల్ని బాధ పెడతాయి. మన రచనలే మనకు బాధ పెడతాయి, మన రచనలే మనకు సంతోష పెడతాయి, మన రచనలే మనకు ఏడిపిస్తాయి. అంటే ఇక్కడ నువ్వు ఎవరి కోసమో కాదు, నువ్వు నీ కోసం రాస్తున్నాను అనుకో. అంటే ఇది యువ రచయితలకు, అంటే మీ ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులకు ఎవరో ఏమో అనుకుంటారని కాదు, నీవు ఏమనుకుంటావు అనేది బయటపడు సార్. నేను నిజంగా చెప్తున్నా సార్, మీరు నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది సార్. అంటే నేను ఒక దగ్గర మాట్లాడలేను, ఒక దగ్గర కలవలేను, కానీ ఫస్ట్ టైము మీరు నన్ను గుర్తుపట్టారంట, మీరు నన్ను పిలిపించారంట, అరే ఎవరో జగదీష్ మా స్నేహితుల ద్వారా తెలుసుకుంటారు. నాకు ఈ అవకాశము చాలా పెద్ద అవకాశమే సార్ ఇది. ఎందుకని అంటే నేను ఇప్పుడు నలుగురితో మాట్లాడగలుగుతాను సార్. ఇదైతే మీకు నేను ఒక మాట ఇవ్వగలను. మీ ఇంటర్వ్యూకి ముందు, మీ ఇంటర్వ్యూకి తర్వాత నేను ఖచ్చితంగా ఉంటాను. అంటే ప్రతి చిన్న అవకాశాన్ని మనం ఏర్పరచుకోవాలి, మనకు అవకాశాలు రావు.
అంటే ఇలాంటి వారు అందరికీ దొరకరు కదా. ఇప్పుడు నా స్నేహితులు ఉంటారు సార్, వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తారు కొంతమంది. రాయు ఏం కాదు, పర్సనల్గా ఫోన్ కాల్స్ చేసి కూడా అబ్బా బాగా రాసినావు, నేను ఏదన్నా రాస్తే కూడా ఈ తప్పు రాస్తున్నావు, నువ్వు ఇంకా బాగా రాయు అంటే కొంతమంది నాకు కాల్ చేసి చాలా బాగా చెప్తారు సార్. ఇంకా నేను రాసిన వాటిని స్టేటస్గా పెట్టుకోవడం, అంటే ఎవరి ఫీలింగ్స్ తగ్గట్టు వాళ్ళ ఫీలింగ్స్ తగ్గట్టు నేను రాస్తాను కదా సార్. అంటే నువ్వు ఆటోమేటిక్గా నువ్వు ఏంది, నేను ఫేమ్ కావాలా, అంటే నాకు డబ్బు రావాలి అనే ఆశతో ఎప్పుడు రచనలు రాయకండి. మీకోసం మీరు రచనలు రాసుకోండి. ఏదో ఒక రోజు సమాజం ముందు మీరే నిల్చుంటారు, సమాజమే మిమ్మల్ని నిల్చోబెడుతుంది సార్. ఇది యువ రచయితలకు నేను చెప్తున్నది సార్. ఇక రచనలు చెయ్యాలి అని భయపడే వాళ్ళు, మీకు ఏది తోచినా తోచి రాసినా అది రచన అవుతుంది సార్. ఇంక మనకు తెలంగాణ రావడం వల్ల చాలా చాలా ఎవరికి ఉపయోగపడదో తెలియదు, కానీ తెలంగాణలో రచనలు చేసే వారికి మాత్రం ఉపయోగపడి ఉంటుంది సార్. ఇప్పుడు మన ప్రాంతం వాళ్ళు ఎక్కడ వెళ్ళినా అంటే మనసుకి హత్తుకునే విధంగా మాట్లాడిపోతారు సార్, కలుగొల్పుగా ఉంటారు. అంటే ఇక్కడ ఒకప్పుడు తెలంగాణ యాస వెక్కిరించబడ్డ యాస, కానీ ఇప్పుడు ఏమవుతుందని అంటే మనం మాట్లాడిందే కొన్ని సందర్భంలో పాటగా కూడా మారుతుంది సార్. అందుకోసమే గత 10-15 సంవత్సరాల కింద సినిమా పాటలు కూడా ఏ రేంజ్లో ఉంటుండేనో, ఫోక్ సాంగ్స్ ఏ రేంజ్లో ఉంటుండేనో మీకు తెలుసు సార్. కానీ అదే ఈరోజు మన తెలంగాణ రావడం వల్ల, మన తెలంగాణ భాష యాస పెరగడం వల్ల సినిమా పాటల కంటే ఫోక్ సాంగ్స్కి, అంటే ఫోక్ సాంగ్స్లో ఎక్కువ ఏంది మన తెలంగాణ యాస భాష, అంటే మనం రాసుకున్నదే పాటగా మారుతుంది. అంటే మనం ఏది, అయ్యో నా భాష ఇలా ఉన్నది, అయ్యో నేను రాసేది ఇలా ఉన్నది, నేను గ్రాంధికాన్ని ఎక్కువ ఉపయోగిస్తలేను అనే ఒక తక్కువ ఆలోచన చేసుకోవచ్చు సార్ ముఖ్యంగా. ఎందుకంటే రాస్తూ ఉండండి. బుక్స్ చదవాలి సార్. నాకు అది కొంచెం తక్కువ అలవాటు బుక్స్, అది నేను ఇంకా కొంచెం పెంచుకోవాలి సార్. నాకు తెలిసిన వాళ్ళు కూడా, అంటే నాకంటే ఎక్కువ కొంచెం తెలిసిన వాళ్ళు, నాకంటే మంచి రచనలు చేసిన వారు నాకు సజెషన్స్, సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. పుస్తకాలు చదువు, ఎక్కువ పుస్తకాలు గ్రాంధికంగా, అంటే భాషపై ఇంకా ఎక్కువ పట్టు సాధించగలవు. అప్పుడు ఏమవుతుంది అంటే నువ్వు చెప్పే రచన కానీ, నువ్వు రాసే రచన కానీ నలుగురి మనసుకి తొందరగా హత్తుకుంటుంది. అంటే ఇప్పుడు కాబోయే రచయితలకు, రాబోయే రచయితలకు నేను ఇచ్చే సందేశం ఏంటంటే బుక్స్ ఎక్కువ చదవాలా, మీరు రాసిందే ఉంచుకోండి. అంటే ఒక సందర్భంలో మీరు రాసిన దానికి బుక్ చదివిన తర్వాత కూడా వాళ్ళకు కొన్ని పదాలు దొరుకుతాయి, మార్చుకోవచ్చు. అంటే మీకు ఏది తోచినా ఫస్ట్ ఒక పేపరు, ఒక నోట్స్ మెయింటైన్ చేసుకొని మీకు నచ్చింది రాస్తూ ఉండండి. దాన్ని మీకు మీరే ఏది ఇది ఈ వర్డ్ తప్పు, అంటే ఇలా ఉపయోగించాలి అని తెలుస్తుంది మీకే. అంటే బుక్స్ ఎక్కువ చదవండి అని నేను నా యువ రచయితలకు, నాలాంటి రచయితలకు సందేశాన్ని ఇస్తాను సార్. మీరు కొన్ని పుస్తకాలు రాశారు, మీకు చాలా ప్రశంస పత్రాలు వచ్చాయి. మళ్ళీ భవిష్యత్తులో ఇంకా ఏమైనా పుస్తకాలు రాయాలని ఉందా? ఒకవేళ రాస్తే ఎలాంటి అంశాల మీద మీరు దృష్టి పెట్టబోతున్నారు? రాయాలని ఉంది సార్. తెలుగులో నేను ఎక్కువగా ప్రచురితం అవ్వలేదు. నేను రాసిన వాటికి కేవలం పత్రికా రూపంలోనే ఎక్కువ ప్రచురించారు. అయితే నేను ఎలా అంటే ప్రత్యేకంగా ఈ అంశం అని కాకుండా ఏంది, మిక్స్డ్ ఎమోషన్స్, అంటే ఆ పుస్తకంలో మిళిత అనుభవాలు, అంటే సమాజం కానీ, ప్రేయసి కానీ, అట్లా ఒక బుక్కు చదివితే అయ్యో ఇలా ప్రేమ దొరుకుతుంది, అయ్యో ఇలా సమాజం పట్ల అవగాహన పెరుగుతుంది, అయ్యో దీంట్లో తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉందో తెలుస్తుంది. అంటే మొత్తం మిక్స్డ్ ఫీలింగ్, అంటే అన్ని ఎమోషన్స్ కలిపి ఒక పుస్తకం రాయాలని ఉంది సార్ నాకు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించారు. ఈ బస్సు పైన కూడా మీరు ఒక కవిత్వం రాసినట్టు తెలుసు మాకు. ఏంటి అది ఒకసారి వివరించండి. అవును సార్, ఇది మంచి ప్రశ్న. నేను రాశాను సార్ ఇది. అంటే ప్రస్తుతం అందరూ ఉచితాలకు అలవాటు పడుతున్నారు సార్. అంటే నాకు ఆ ఉచితం వస్తుంది, ఈ ఉచితం వస్తుంది. సరే, ఉచితము అది ఎక్కడి నుండో రాదు, చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు. మనం కట్టే పన్ను రూపంలోనే ఉచితం వస్తుంది, కానీ తెలుస్తలేదు. అయితే నేను ఒకటి రాసి ప్రచురించబడింది సార్, ఇది నేను చదువుతాను చూడండి. ఉచితం భవిష్యత్తుకు చేటు. ఇప్పుడు మంచిగానే ఉంటాయి సార్, అన్నీ ఫ్రీగానే వస్తాయి, అన్నీ అంటే ఈజీగానే జరుగుతాయి. కానీ ఆ ఉచితం వెనుక ఎంతో కొంత ఎవరికో ఒకరికి మనం చెల్లించవలసి వస్తుంది.
అంటే ప్రతిదీ ఉచితం వస్తే ఏదో ఒక రోజు ఇప్పుడు ఈరోజు ₹1 ఉన్నది, రేపు ₹5 కావచ్చు. అంటే ఇది చేటు ఉచితం, భవిష్యత్తు చేటు ఎందుకు అవుతుంది అంటే ఇప్పుడు ఫ్రీగా వచ్చేది కొన్ని రోజులకు, అంటే భవిష్యత్తులో ₹5 కావచ్చు. అలా అంటే మనం చిన్న మధ్యతరగతి కుటుంబమే ఇక్కడ దీంట్లో బాగా ఇమిడిపోతుంది, అంటే నలిగిపోతుంది సార్. చూడండి, ఒక మహిళామూర్తి ప్రస్తుతం ఒక బస్సులో ఉచితంగా ప్రయాణించడం వల్ల తను ఎలా అంటే నేను ఆ ప్లేస్లో ఉండి ఎలా ఫీల్ అవుతున్నానో నేను చెప్తాను సార్. ప్రభుత్వాలు ప్రజలను సోమరిపోతులుగా చేస్తున్నాయా అంటే ప్రభుత్వాలు ప్రజలను సోమరిపోతులుగా చేస్తున్నాయా? సోమరిపోతులుగా ఉంచే ప్రభుత్వాలను మనం ఎంచుకుంటున్నామా? సోమరిపోతులుగా ఉంచే ప్రభుత్వాలను మనం ఎంచుకుంటున్నామా? ఉచిత బస్సు టికెట్ ప్రయాణం వల్ల ఉచిత బస్సు టికెట్ ప్రయాణం వల్ల మహిళామూర్తి తన గౌరవాన్ని తానే తగ్గించుకుందా? అంటే మహిళామూర్తి తన గౌరవాన్ని తానే తగ్గించుకుందా? మహిళలకు ఉచిత బస్సు టికెట్ ప్రయాణం చేసి మహిళలకి ఉచిత బస్సు టికెట్ ప్రయాణం చేసి ఈ ప్రభుత్వం మహిళా గౌరవాన్ని తగ్గిస్తుందా? ఒక సమయంలో మహిళ వాళ్ళకి కేటాయించిన సీట్లలో కూర్చొని దర్జాగా ప్రయాణం చేసేవాళ్ళు. వాళ్ళు అంటే స్త్రీలకు ప్రత్యేకంగా కేటాయించిన సీట్లలో కూర్చొని దర్జాగా ప్రయాణం చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వాలకు ఉచితాలకు బానిసల వలె బస్సులో గంటల కొద్దీ ప్రయాణం చేస్తున్నారు. ఉచితాలకు బానిసల వలె బస్సులో గంటల కొద్దీ ప్రయాణం చేస్తున్నారు. ఈ తప్పు మహిళలదా, ఉచితం చేసిన ప్రభుత్వానిదా? ఇలాంటి ప్రభుత్వాలను ఎన్నుకుంటున్న ప్రజలదా? తప్పు ఎవరిదైనా అనుభవిస్తున్నది మాత్రం ఒక మహిళ, ఒక అక్క, ఒక భార్య, ఒక అమ్మ. ఇలా అంటే అనుభవించేది ఎవరు? మన వాళ్ళే. అంటే ఉచితాలు భవిష్యత్తుకు చేటు అని అంటే ఇప్పుడు మీ అక్కనో మీ చెల్లో ఎంత ఇబ్బంది పడుతుందో ఒకసారి ఆలోచించుకోండి. వాస్తవంగా మీరు అంటే ఈ కవితము చూస్తే జగదీష్ గారు, అంటే సమాజంలో ఇప్పుడు జరుగుతున్న తాజా పరిస్థితికి అద్దం పట్టేలా ఉందనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్. సమాజంలో ఈ చిన్న పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ వీటిపైన కూడా మీరు కొన్ని కవిత్వాలు రాశారు. ఏంటి వాటిని ఒకటి రెండు ఏదైనా ఉంటే వివరించండి. అవును సార్, రాశాను సార్. చాలా చక్కగా నాకు ఇష్టమైన వాటిల్లో కొన్నిట్లో ఇదే ఒకటి సార్. చిన్నారి ఆవేదన అంటే ఒక తల్లి గర్భంలో ఉన్న ఒక చిన్న పాప ఆవేదన ఎలా ఉంటుంది అనే దాన్ని నేను ఈ కవితలో చదివి వినిపిస్తాను సార్ మీకు. అంటే నీకు స్వేచ్ఛనిచ్చాము, నీకు స్వతంత్రత ఉంది, నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకు అంటూనే, అంటే ఆ పసిపాపకు మనం నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకు అంటూనే ఎవరికీ కనపడని సంఖ్యలను నా కళ్ళకి వేశారు కదమ్మా. అంటే నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకు అని అంటారు, కానీ సంప్రదాయం అనే ఒక అంటే నలుగురికి కనపడని సంఖ్యలను ఆ అమ్మాయికి వేశారు కదమ్మా అని ఆ అమ్మాయి అడుగుతుంది. ఇక్కడ మళ్ళీ నీకు గుర్తుందా అమ్మా, నేను నీ గర్భంలో ఉన్నప్పుడు ఎంత స్వేచ్ఛగా ఉండేదాన్నమ్మా, నీ గర్భంలో ఉండేటప్పుడు నేను ఎంత స్వేచ్ఛగా ఉండేదాన్నమ్మా. భయంగా ఉందమ్మా ఈ భూప్రపంచంలో నాకు దొరికిన స్వేచ్ఛ నీ గర్భంలో ఉండేది కదమ్మా. ఇలాంటి స్వేచ్ఛ నీ గర్భంలోనే ఉంటుందమ్మా, ఈ భూప్రపంచంలో దొరకదేమో అని భయంగా ఉందమ్మా. ఇక్కడ నాకు రక్షణ లేదమ్మా. నేను నీ గర్భంలో ఉన్నప్పుడు నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకునేదానివమ్మా. నన్ను నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకునేదానివమ్మా. నీ గర్భం నాకు ఒక రక్షణ కవచంలా ఉండేదమ్మా. నీ గర్భంలో నన్ను నేనుగా ఉన్నానమ్మా. ఆకలిగా ఉందమ్మా. నీకు గుర్తుందా, నేను నీ గర్భంలో ఉన్నప్పుడు నాకు ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని సరైన సమయానికి తినేదానివమ్మా. ఇప్పుడు నీ యందు ఉన్న ఆకలి ఎవరు తీర్చలేకపోతున్నారమ్మా. నీ ఆకలి ఎవరు తీర్చలేకపోతున్నారమ్మా. అమ్మా నాన్నకు చెప్పమ్మా, మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించను అని. అమ్మా నాన్నకు చెప్పు,
నేను ఎటువంటి ఇబ్బంది కలిగించను. అమ్మా, నన్ను మీ నుంచి దూరం చేయొద్దు అని నాన్నకు చెప్పమ్మా. సంప్రదాయం అనే పేరుతో నన్ను బందీగా చెయ్యొద్దమ్మా. సంప్రదాయం అనే పేరుతో నన్ను బందీగా చేయొద్దమ్మా. నేను చనిపోతాను అనే భయం లేదు. నేను చనిపోతాను అనే భయం నాకు లేదమ్మా. ఎక్కడ నీ ప్రేమను పొందకుండా దూరం అవుతానో అని భయం నాకు ఉందమ్మా. అంటే అక్కడ తల్లికి బిడ్డకు, ఆ బిడ్డ నేను చనిపోతాను అనే భయం లేదు సార్. అక్కడ ఏడ తల్లి ప్రేమను నేను తల్లి ప్రేమ నుండి నేను కోల్పోతాను అనే భయం ఆ పాపకు ఉంది సార్. అంటే వాళ్ళ నాన్నకు ప్రెస్టేజ్ కావాలి, ఈ పాపకు తల్లి ప్రేమను కాపాడాలి. అందుకే ఇక్కడ చెప్తుంది పాప, అమ్మ నాన్నకి చెప్పమ్మా, నన్ను నీ నుంచి దూరం చెయ్యొద్దు అని. అంటే నన్ను చంపకు, నేను అంటే నేను నా చావు గురించి నేను భయపడతలేను, కానీ నీ ప్రేమను నేను ఎక్కడ పొందలేను అని భయం నాకుందమ్మా అని ఈ చిన్నారి అలా ఆవేదన పడుతుంది సార్. ప్రస్తుతం సమాజం ఇలానే ఆడపిల్లలది వాళ్ళు చాలా చెప్పలేకపోతున్నారు సార్ కొన్ని సందర్భంలో. తండ్రి మీద కూడా మీరు ఒక కవిత్వం రాశారు. ఏంటి ఆ కవిత్వం, ఏంటి కవిత్వం వివరాలు ఏంటి ఒకసారి చెప్పండి. చెప్తాను సార్. మా ఫాదర్ అంటే నాకు చాలా ఇష్టం సార్. అంటే నేను ఎక్కువ ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడం కంటే నాన్నతో ఎక్కువ స్పెండ్ చేశాను సార్. తనతో మూవీస్కి కూడా వెళ్ళడము, తన నుంచి వ్యవసాయం కూడా నేర్చుకున్నాను. తనతో గడిపిన క్షణాలు, తను నా మీద ఎలా అంటే తన ప్రేమ నా మీద ఎలా చూపేవాడు, తన కోపాన్ని ఎలా చూపేవాడు కూడా నాకు తెలుసు సార్. అంటే నా కోసం మా నాన్న ఎలా తపన పడేవాడు అనేది వచ్చిన కవితా రూపంలో. నీ ప్రతి ప్రయత్నం నా ఎదుగుదల కోసం, నీ ప్రతి ప్రయత్నం నా ఎదుగుదల కోసం, నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం నా భవిష్యత్తు కోసం. ప్రతి క్షణం నీ ఆరాటం నా రక్షణకై, ప్రతి క్షణం నీ ఆరాటం నా రక్షణకై. నిరంతరం ప్రకాశించే సూర్యుడి కాంతిలా నువ్వు నా కోసం నిరంతరం శ్రమిస్తావు నాన్న. నిరంతరం ప్రకాశిస్తున్న సూర్యుడిలా నిరంతరం నువ్వు నా కోసం శ్రమిస్తావు నాన్న. నీ ఆశీర్వాదాలు నాకు ఒక రక్షణ కవచంలా నన్ను నిరంతరం రక్షిస్తాయి ఓ నాన్న. అంటే ఇందాక మీరు తండ్రి గురించి కవిత్వంలో చాలా చక్కగా వివరించారు. అంటే అలాగే తల్లి, అమ్మ ప్రేమ కూడా చాలా వేలకట్టలేనిది. తల్లి మీద కూడా, అమ్మ మీద కూడా ఏదైనా రాస్తే చెప్పండి. రాశాను సార్. చూడండి, రూపం లేని దేవతకు ప్రతిరూపం అమ్మ, రూపం లేని దేవతకు ప్రతిరూపం అమ్మ, నిస్వార్థ ప్రేమకు ప్రత్యక్ష సాక్ష్యం అమ్మ, నిస్వార్థ ప్రేమకు ప్రత్యక్ష సాక్ష్యం అమ్మ. ఈ కలియుగంలో మారని మనిషి అమ్మ, ఈ కలియుగంలో మారని మనిషి అమ్మ. అమ్మ గురించి రాసే కవితలకు అంతుండవు, అమ్మ గురించి రాసే కవితలకు అంతుండవు. అమ్మ ప్రేమకు అంతు ఉండదు, అమ్మ ప్రేమకు అంతు ఉండదు. అమ్మ పైన ఎన్ని పుస్తకాలు రాసినా మళ్ళీ కొత్తది ఏదో ఒకటి ఆమె కొత్తగా మన మీద ప్రేమ చూపిస్తుంది. అమ్మ మీద కూడా అలాగే కవితలు పుట్టుకొస్తూనే ఉంటాయి. అందుకోసమే అమ్మ గురించి రాసే కవితలకు అంతు ఉండవు, నీ ప్రేమకు అంతు ఉండదు. ఈ నూతన సంవత్సరంలో, అంటే నేను ఈ సంవత్సరంలో రాసుకున్న అమ్మ అనే పదంతో మొదలుపెట్టిన నా ప్రయాణం, మీ అందరికీ ఆశీస్సులు, ఇక మంచి మంచి రచనలు చేస్తాను అని రాసుకున్న కవిత. అంటే మన మొదటి గురువు అమ్మ. మనకు ఏది తెలియనప్పుడు మనకు అమ్మే మనకు రక్షణగా ఇస్తుంది. అమ్మే డాక్టర్, అమ్మే నర్స్, ఇట్లా. అంటే సో నేను ఈ సంవత్సరం అమ్మ పదాన్ని తీసుకొని మొదటి చిన్న రచనగా స్టార్ట్ చేశాను అన్నమాట. మీరు రాసిన కవిత్వాలలో ఒకటి నాకు నచ్చిన విషయం ఏంటంటే, మానవ సంబంధాలే మని సంబంధాలని పత్రికలో వచ్చింది. ఏంటి దాని గురించి ఒకసారి? అవును సార్. ఇప్పుడు ప్రతిదీ ఒక గతంలో, అంటే మన తాతల కాలంలో, అంటే కొన్ని ఏళ్లలో, అంటే సంబంధాలని ఎలా ఉంటాయి అంటే నాన్న, నా అన్న, నా తమ్ముడు, నా అన్న అనే ఒక బంధుత్వం ఉండేది. కానీ ప్రజెంట్ ఎలా మారిందో నేను మీకు చిన్న కవిత రూపంలో వివరిస్తాను సార్. మనీ బంధాలు, మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలు అయ్యాయి. మనీ ఉంటే మామ అంటారు, డబ్బు ఉంటే నిన్ను దాదా అంటారు, బంగారం ఉంటే బావా అంటారు, జాబ్ ఉంటే నువ్వే మా జాన్ అంటారు, జాగా ఉంటే నీ దగ్గర జోడిస్తారు 2 చేతులు, అన్నీ ఉంటే నువ్వే మా ప్రాణం అంటారు, నీ దగ్గర ఏమీ లేకపోతే లఫూట్ అంటారు. ఇలా ఉంది సార్ సమాజం. వాస్తవంగా మీరు రచించిన ఈ రచన బాగుంది మన జగదీష్ గారు. సమాజంలో డబ్బు ఉన్న వ్యక్తులకే విలువని చాలా ప్రాధాన్యత, విలువ అనేది దీంట్లో మంచి అర్థం ఉంది.
Thank you, sir. చాలా ధన్యవాదాలు. మేము పిలవగానే మా జుక్కల్ స్టూడియోకి వచ్చి మీ యొక్క కవిత్వాలు, రచనలు, మీ పుస్తకాలు, మీరు రచించిన రచనలు, మీకు వచ్చిన ప్రశంస పత్రాలు, వీటన్నిటిని వివరించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు జగదీష్ గారు. మీరు ఇలాగే ఈ రచనలు కొనసాగించాలని మేము కూడా మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నాకు మీరు ఈ ఇచ్చిన అవకాశం చాలా ఉపయోగపడుతుంది. మరి ఇంకా మీరు నా మీద ఇంకా ఎక్కువ కొంచెం బాధ్యతను పెంచారు. అంటే నా కవిత్వంలోని కొన్ని శైలిలు మార్చుకునేలా మరియు మీ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉంటాయి అని కోరుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. తప్పకుండా. అది చూశారు కదా జగదీష్ గారి యొక్క ఆలోచనలు, ఆయన అనుభవాలు. సమాజాన్ని గమనిస్తూ, ప్రశ్నలు వేస్తూ, నిజాన్ని నిర్భయంగా రాస్తూ, రచనకు ఒక బాధ్యతగా మలుచుకున్న రచయిత జగదీష్ గారు. ఇలాంటి రచయితలు సమాజానికి ఎంతో అవసరం. వారి కవిత్వాలు ఎప్పుడు ఆగకుండా మరిన్ని ఆలోచనలతో వారు ఇంకా ముందుకు వెళ్ళాలని మనము కోరుకుందాం. ఈ ప్రత్యేకమైన ఇంటర్వ్యూ చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూలు కోసం మన జుక్కల్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. శ్రీనివాస్ గౌడ్, మన జుక్కల్. చూస్తూనే ఉండండి. మన జుక్కల్, మన ఛానల్, మన వార్తలు.